హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ యర్ చెరీ. లాస్ట్ వీడియో ఎలా ఉంది? నాకు తెలిసి బాగా నవ్వుకొని ఉంటారు. ఈరోజు డేట్ వచ్చేసి 2 జూలై. సో ఈరోజు రైడ్ అయితే ఏం కాదు, అంటే చిన్న పని, అంటే 2 టాస్క్లు అనుకోండి. ఒకటి బండిని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తున్నా ఉప్పల్, అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి సస్పెన్స్, స్టే ట్యూన్డ్. ఖచ్చితంగా రివీల్ చేస్తా. కొంచెం సర్వీస్ సెంటర్లో వర్క్ అయిపోగానే అక్కడ చెప్తాను. అది మన లదాఖ్ రైడ్కి సంబంధించిందే. ఇప్పుడు ప్రజెంట్ అయితే షోరూమ్కి వెళ్ళాలి. టైం 8:25 వరకు అక్కడ ఉంటాను. 5 minutes అంతే, పక్కనే వెళ్ళి ఫస్ట్ బైక్ పని చేయించుకోవాలి. బైక్ ఇష్యూ ఏంటంటే కోన్ సెట్, ఇక్కడ బేరింగ్స్ ఉంటాయి బైక్కి, అడ్వెంచర్ బైక్ కదా. సో ఆ బేరింగ్స్ ఏమవుతాయంటే మనం ఆఫ్ రోడ్ చేసినప్పుడు గుంతలలో ఆ బేరింగ్స్ అనేవి పోతాయి. కోన్ సెట్ అంటారు దాన్ని. అది హిమాలయన్కి 3 years బ్రాండ్ వాళ్ళే ఫ్రీగా రీప్లేస్మెంట్స్ చేస్తారు ఎన్నిసార్లు అయినా కానీ. ఇప్పుడు అది చేయించుకోవడానికి వెళ్తున్నాం, ఎందుకంటే మన లదాఖ్ రైడ్ ఉంది కదా. మండే మన లదాఖ్ రైడ్ స్టార్ట్. ఈరోజు వచ్చేసి సాటర్డే. మనమైతే ఫస్ట్ తొందరగా షోరూమ్కి వెళ్ళిపోవాలి. సో ఎగ్జైటెడ్ మన రైడ్ ఎలా స్టార్ట్ అవుతుంది అని. ప్లానింగ్ అంతా అయిపోయింది, అన్నీ సెట్ చేసేసుకున్నాము. ఇంకా రేపు లగేజ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవ్వడమే. మ్యాక్సిమం అప్ టు డేట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, నెట్వర్క్ దొరికితే. ఇఫ్ నాట్, ఇంటికి వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తాను. బట్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఫాలో అవ్వండి. ఒకటి చెరీ ది వాండరర్ అనేది అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఇంకోటి నా పర్సనల్, అంటే నా పాత అకౌంట్ అని చెప్పొచ్చు, హార్ట్స్ టైలర్ చెరీ అని. సో రెండిట్లలో ఏదో ఒక ఛానల్ పక్కా అప్డేట్స్ వస్తాయి, అంటే రెగ్యులర్ రీల్స్ అన్నీ వస్తాయి. సో స్టే ట్యూన్, కంటెంట్ మాత్రం మిస్ అవ్వకండి. కానీ హిమాలయన్ని ఆఫ్ రోడ్లో కొట్టిన, అంటే మేము నడిపినంత మజా ఏ బండి నడిపినా రాదబ్బా. మళ్ళీ స్పోర్ట్స్ బైక్ మంచి ట్రాక్లో నడిపినప్పుడు వస్తుంది ఆ ఫీల్. నాకు తెలిసి సర్వీస్ సెంటర్ తీసారో లేదో, నేనైతే వెళ్తున్నా. సర్వీస్ సెంటర్లో ఆల్రెడీ ఓపెన్ అయిపోయి వెహికల్స్ కూడా వచ్చాయి. జాబ్ కార్డ్ రాయిద్దాం. ఫస్ట్ టైం వస్తున్నా ఉప్పల్ ఆర్టీఓ, ఉప్పల్ సర్వీస్ సెంటర్కి. సెవెంత్ వెహికల్. ఇప్పట్లాగే నా నెంబర్ మళ్ళీ 7. మోస్ట్లీ నాకు ఏది వచ్చినా కానీ నెంబర్ 7 వస్తుంది. 7. ఇప్పుడే మన వెహికల్ అయితే లోపల ఇచ్చేసాము సర్వీస్కి. వాళ్ళైతే చేస్తా అన్నారు, జాబ్ షీట్ వచ్చింది. అండ్ లోపల నేను వెయిట్ చేస్తున్న వెహికల్ కోసం. మీన్వైల్ మా ఫ్రెండ్ వచ్చింది, ఇంటర్ ఫ్రెండ్, వీడే శశి. సో ఆఫ్టర్ లాంగ్ టైం, నాకు తెలిసి more than 2.5 years అవుతుంది వీడిని కలిసి లాస్ట్ టైం. సో సడన్గా సర్ప్రైజ్ అయినా. నేను లోపల కూర్చొని వెయిట్ చేస్తున్నా, వీడేనా కాదని డౌట్ వచ్చింది. అప్పటికే నా బండి చూసి గుర్తుపట్టి దగ్గరకు వచ్చేసిండు. సో వాడి వెహికల్ అయితే ఇచ్చేసిండు వాళ్ళ ఫ్రెండ్ది. వాళ్ళ ఫ్రెండ్ ముందున్నాడు. సో వీడు వెళ్ళిపోతున్నాడు. అండ్ ఆఫ్టర్ లదాఖ్ రైడ్ మళ్ళీ కలుద్దాం. మనం మళ్ళీ మన వ్లాగ్లోకి తీసుకుందాం శశిని. లోపలికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ చేస్తా. బాయ్. డన్ విత్ దర్ సర్వీస్. అయిపోయింది కాన్సెప్ట్. డన్ విత్ ద సర్వీస్. సక్సెస్ఫుల్గా కాన్సెప్ట్ రీప్లేస్మెంట్ అయితే అయిపోయింది. ఎన్ని రోజుల నుంచి కింద మీద పడ్డా, ఎక్కడ స్టాక్ దొరకలేదు. ఇప్పుడు ఇక్కడ ఉండే మన ఉప్పల్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్
థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వెహికల్ ఇవ్వగానే చేసి ఇచ్చేసారు. మార్నింగ్ 8:30కి ఇచ్చాను వాళ్ళకి. అంటే కొంచెం లేట్ అయింది స్టాఫ్ వచ్చి, అంతా 3 అవర్స్ ఏమో తీసుకున్నారు అంతే. 2.5-3 అవర్స్లో వెహికల్ అయితే అయిపోయింది. మన చేతికి కూడా వచ్చేసింది. హెడింగ్ టువర్డ్స్ ఇల్లు. యాక్చువల్గా 4 o'clock ఒక పని ఉంది, చెప్పాను కదా 2 టాస్క్లు ఉన్నాయని. ఒక టాస్క్ వచ్చేసి బైక్ కోన్సెట్ చేయించడము. టాస్క్ నెంబర్ 2 మనము లదాఖ్ రైడ్కి వెళ్తున్నామని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి బైక్ అనుకున్నా యాక్చువల్గా, బట్ వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ వర్షంలో తడుచుకుంటే రిస్క్ తీసుకొని వెళ్దాం అనుకోండి. ఇన్ కేస్ టైర్డ్ అవుతే లే అండ్ లదాఖ్లో ఎంజాయ్ చేయలేను. అందుకని చెప్పేసి రైడ్ అయితే ఇక్కడ నుంచి చేయట్లేదు. ఢిల్లీ నుంచి లదాఖ్ కంప్లీట్ రైడ్ స్ట్రెచ్ అంతా కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు హోమ్ ఆన్ బైక్. బట్ ఇక్కడ నుండి ఢిల్లీకి మాత్రం ట్రైన్లో వేస్తున్నా బైక్. అంటే మా అన్ని బైక్స్, నాట్ ఓన్లీ నాది, అన్ని బైక్స్ ట్రైన్లోనే. అండ్ మేము కూడా ట్రైన్లోనే. కాకపోతే మేము వెహికల్ సాటర్డే ఈరోజు చేస్తున్నాము దక్షిణలో. ఆ కంప్లీట్ బ్లాగ్ అనేది నేను అక్కడ చేస్తాను. వెహికల్ మేము ఈరోజు చేస్తే మేబీ మండే మార్నింగ్ అక్కడికి రీచ్ అవుతాయి, హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ. మేము మండే రోజు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము. ట్యూస్డే మార్నింగ్ మేము రీచ్ అవుతాం. ఇన్ కేస్ ఈరోజు బైక్ స్టార్ట్ అవ్వలేదు ట్రైన్లో అంటే రేపటికి అవుతాయి. రేపు ఇన్ కేస్ రేపు లోడ్ చేశారంటే వెహికల్ మాకు మేము వెళ్ళిన రోజు ఎర్లీ మార్నింగ్, అంటే మేము అక్కడ 9 o'clock అలా దిగుతాము. మీన్ వైల్ అప్పటికే మా వెహికల్ అక్కడ రీచ్ అయిపోయి ఉంటుంది. ఎలా చేసినా కానీ సెట్, నో ఇష్యూ. పని అయితే అయిపోయింది. బండి కూడా మంచిగా ఉంది. ఇప్పుడు బ్రేక్స్ అన్నీ సెట్ చేసిండు అన్న పేరు షేక్ మొహమ్మద్ ఏదో ఉంది. మెయిన్ నా గేర్ ఇష్యూ ఉండే, గేర్ ఇష్యూ సార్ట్అవుట్ అయిపోయింది. ఏంటంటే గేర్ ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళేటప్పుడు న్యూట్రల్లో పడిపోతుంది. ఇప్పుడు అది కూడా సార్టెడ్ అవుట్. ఏం లేదు, గేర్ని కొంచెం కిందకి దింపారు. ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళేసి మంచిగా లంచ్ చేసుకొని స్టార్ట్ అవుతాను. మీరు ఓకే, వెళ్ళేటప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తా. బైక్ పార్సల్ చేయడానికి వెళ్తున్నాము. నేను స్టార్ట్ అయ్యాను. అండ్ నరేష్ అన్న అయితే జేఎన్టీ నుంచి స్టార్ట్ అయ్యారు. విస్తున్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ గట్ స్టార్టెడ్. ఇంకా తొందరగా నాంపల్లి వెళ్ళాలి. బట్ నాకు మధ్యలో ఒక పని ఉంది. ఏంటి అంటే నిన్న నరేష్ అన్న పానియర్స్ వచ్చే డెలివరీ అన్న పానియర్స్ రేడియం వర్క్ చేయించాము, నా పానియర్స్ లాగే. ఆ పానియర్స్ దగ్గర ఏమైంది, ఒక ఏమంటారు వస్తువు అంటే ఒక పార్సల్ మర్చిపోయారు నరేష్ అన్న అక్కడే. అది తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే నరేష్ అన్న మళ్ళీ ఇక్కడ వరకు రాలేడు. సో కోటిలో అది పిక్ చేసుకొని నేను నాంపల్లి వెళ్ళాలి. చిన్నప్పుడు నేను కూడా మా మామయ్య బండి పైన ఇట్లనే కూర్చుంటుండే. మా మామయ్య బండి పైన ఎక్కువ మా మామయ్య బండి పైన కూర్చుంటుండే. ఇట్లా బాగుంటుండే. ఐ మిస్ దోస్ డేస్. చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుండే, చాలా చిత్క పనులు చేస్తుండే, ఎంజాయ్ చేస్తుండే. ఆ రోజులు మళ్ళీ రావు. ఇది నల్గొండ ఎక్స్ రోడ్. చాలామందికి నల్గొండ ఎక్స్ రోడ్ అంటే ఇది అనుకోరు. మన నల్గొండ ఊరు ఉంది కదా దేవరకొండ దగ్గర, అటు ఆ నల్గొండ ఎక్స్ రోడ్ అనుకుంటారు. బట్ ఎవ్రీ వన్ ఇది నల్గొండ ఎక్స్ రోడ్. తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇది నల్గొండ ఎక్స్ రోడ్ అని ఇప్పుడు నేను చెప్పినప్పుడే మీకు తెలిసింది. అంటే నేను చెప్పినప్పుడు మీరు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో.
కోటి వచ్చేసాం. మనం పోవాల్సింది రామ్కోటి. నా డిగ్రీ కాలేజ్ రూట్ ఇది. డిగ్రీ ఉన్నప్పుడు అంతా ఇదే ఏరియా తిరుగుతుండే. ఇది మన కోటి మెటర్నిటీ హాస్పిటల్. ఇది కోటి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్. దిస్ ఈజ్ హెవెన్ ఫర్ బైక్స్. ఎందుకో చెప్పాలా, ఏ బండి అయినా ఏ కస్టమైజేషన్స్ అయినా రామ్కోటి రావాల్సిందే. ఇదే ఆ రామ్కోటి. మనం పార్ట్స్ తీసుకునేది ఈ షాపే, వీర్ ఆటోమొబైల్స్. మన మొరల్ బైకర్స్ క్లబ్ రైడర్స్కి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ మా రిఫరెన్స్ త్రూ వెళ్ళిన వాళ్ళకి కూడా ఉంటుంది డిస్కౌంట్. ఇది మా కాలేజ్, జాగృతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. మొత్తం ఇక్కడ 3 క్యాంపసెస్ ఉంటాయి. మెల్లగా పోతారు. ఇక్కడ కోమాలో నడుపుతారు జనాలు అయితే నిజంగా. ఇంకా ఇక్కడ సెకండ్ సేల్స్ బైక్స్, ఇవన్నీ సేల్స్కి వస్తాయి. బైక్స్ అన్నీ ఇవన్నీ సేల్స్కే. ఆఖరికి చూసిరంటే ఏదో బెనిలీ టీఆర్కే కూడా ఉంది సేల్స్కి. టీఆర్కే X502. బెనిలీ ఏంది ఇది, ఆఫ్టర్ ఆల్ బెనిలీ. ఏకంగా కవాసాకి బండ్లే ఉంటాయి 1000cc బైక్స్ ఇక్కడ. ZX10Rలో, వర్సిస్లో, బూసా కూడా ఉంటుంది ఇక్కడ, హయాబూజా. మొత్తం ఏరియా ఒక 2 kilometers 3 kilometers రేడియస్ ఉంటుంది. దొరకని బండి ఉండదు, కానీ మోడిఫికేషన్ ఉండదు. అండ్ ఇదే ఆ రేడియం షాపు. ఎవరైనా కార్నర్లో నా పేరు వాడుకొని ఆర్ మా క్లబ్ పేరు వాడుకొని మంచి డిస్కౌంట్ లేపచ్చు. ఈ భయ్యనే మన భయ్యా కవర్తా నా కల్. ఈ భయ్య దగ్గరికి వస్తే మన పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తాడు. ఇంకా ఈ భయ్యనే. शॉप स्टार रेक्सन एंड रेडियम वर्क्स. मेरे नाम बोल के कोई आया तो डिस्काउंट देना పక్కా ఇస్తాడన్న. నా బండి కంప్లీట్ స్టిక్కరింగ్ అన్న దగ్గరనే అయింది. అండ్ పార్సల్ తీసుకొని వెళ్దాం. नहीं गाड़ी पार्सल कर रहा हूँ. नहीं दिल्ली. हम कल निकल रहे. लो भैया बाय बाय. అన్న దగ్గరకు వచ్చి మన పేరు చెప్పండి, మీకు డిస్కౌంట్ ఇస్తాడు. ఫినిషింగ్ మెయిన్. రేడియం అంటే ఫినిషింగ్ అందరూ చేస్తారు రేడియం వర్క్, బట్ ఆ ఫినిషింగ్ అనేది మనకి రాదు, అంటే అందరికీ రాదు. ఈ అన్న దగ్గరకు వచ్చారంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఇస్తాడు మీకు వెహికల్. అండ్ మీకు కావాలంటే ఇక్కడ వెహికల్ వ్రాప్స్ కూడా చేస్తారంట. నాకు నిన్నే తెలిసింది. ఎంత నా యాక్చువల్గా వ్రాప్జిల్ వాళ్ళ దగ్గర నా R15కి వ్రాప్ చేయిస్తే 20,000 అవుతుంది అన్నారు, కంప్లీట్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ 3,500 అంట, వెరీ చీప్. మనం బండి తీసుకొని రోడ్డు మీదకి వస్తే చూడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. బైక్స్ మాత్రము ఎక్సలెంట్ మోడిఫికేషన్ దొరుకుతాయి ఇక్కడ. చూడు దొర పోడు పోనీయుడు ఇట్లుంటారు పెద్ద మనుషులు. ఆగు ఎందుకు వస్తారో అర్థం కాదు రోడ్ల మీదకి. మనం పోము, పక్కన పోనీయద్దు. ఆ ఫండా పెట్టుకొని వస్తారు రోడ్లపైకి.
మస్తు ఓవర్టేక్ చేస్తుండు. లెఫ్ట్ సైడ్లో మొత్తం బురద గిరద ఉంది, అందులో పోతుండు. వర్షాలకు రోడ్లు చాలా పాడవుతున్నాయి. గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్. చూడు, వర్క్ అంతా పెండింగ్ వర్కులు ఆరాంగా చేస్తారు. అదే వాళ్ళ ఇళ్ళ దగ్గర వర్క్లు ఇట్లా చేస్తారా? గవర్నమెంట్ వాళ్ళు చేయరు. రోడ్ మొత్తం పెండింగు. ఎక్కడ వర్క్ అవుతుంది? వెనక ఆమె అరుస్తుంది. మరి బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ తెలియదు అని ఇచ్చి పడేస్తుంది. ఓకే, రైల్వే స్టేషన్లో వాక్ చేస్తాను. అండ్ ఈ వీడియోలోనే వస్తుంది హౌ టు పార్సల్ యువర్ బైక్ ఇన్ ఐఆర్సిటీసీ ఆర్ త్రూ రైల్వే అనేది క్లియర్గా ఈ వీడియోలో ఇస్తాను. యాక్చువల్గా ఇదివరకు చేశాను నేను దేహరాదూన్ వెళ్ళేటప్పుడు, బట్ అదంతా కన్సిస్టెన్సీ లేదని చెప్పి నేను అప్లోడ్ చేయలేదు. బట్ ఈ వ్లాగ్లో ఖచ్చితంగా చేస్తాను. డోంట్ మిస్ ఇట్. అండ్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పార్సల్ చేయాలన్న థాట్లో ఉంటే కనుక ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. Reached Nampally railway station. It is also called the Deccan, Hyderabad Deccan. ఇదే ఆ హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్. టా 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 టా. చూద్దాం హైదరాబాద్ డెక్కన్ ఎట్లుందో. ఇన్వర్డ్ పార్సల్ ఆఫీస్ ఇదే హైదరాబాద్ డెక్కన్ 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 డెక్కన్. చూడండి అందరూ, గేట్ నెంబర్ 3 దగ్గర వెహికల్స్ పార్సల్ చేస్తారంట. కైండ్లీ నోట్ దిస్. వెయిట్ చేద్దాం అన్న వాళ్ళు వచ్చే వరకు. ఇప్పుడే నాంపల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇంకా మా బైక్స్ కూడా వచ్చేసినాయి. అండ్ ఎవరైనా సరే ఫ్రమ్ హైదరాబాద్ ఎవరైనా బైక్ ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే వితౌట్ ప్యాసింజర్ టికెట్ అండ్ తక్కువ ప్రైస్కి నాంపల్లిలో ఒక పర్సన్ ఉన్నాడు, జుబేర్ అని. నేను అతని కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆయనని ఫాలోఅప్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్. మాకు ఎంత ప్రైస్ అవుతుందనేది కంప్లీట్ నేను లాస్ట్లో చెప్తా. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మా బైక్ చూపిస్తాను. ఇది దీపక్ గారిది బండి వస్తలేదు, దీశాను పక్కకి. ఇది నరేష్ అన్న బండి, ఇది నా బండి, ఇది విష్ణు అన్న బండి, అండ్ ఇది విక్రమ్ అన్న బండి. ఈ 4 హిమాలయన్స్, ఇంకొక పల్సర్ 220 పెండింగ్ ఉంది. ఆ పల్సర్ 220 కూడా ఇంకొక 5-10 మినిట్స్లో వస్తుంది. రాగానే ప్యాకింగ్ స్టార్ట్ చేసి వీళ్ళకి బైక్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాము. యాక్చువల్గా ఏంటి అంటే మేము ఈరోజు బైక్ ట్రాన్స్పోర్ట్ చేస్తే వీళ్ళకి మండే రోజు మార్నింగ్ అక్కడ అన్లోడ్ అవుతుంది. బట్ మేము మండే రోజు స్టార్ట్ అయ్యి ట్యూస్డే అక్కడ దిగుతాము. సో బెటర్ వీళ్ళు రేపు లోడ్ చేయమంటే రేపు లోడ్ చేస్తామన్నారు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఢిల్లీలో మాకు గోడౌన్ ఛార్జెస్ అనేది పడదు. సో అది బెనిఫిట్. వీళ్ళకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాము. వీళ్ళు రేపు లోడ్ చేస్తే వెహికల్ అనేది మాకు గోడౌన్ ఛార్జెస్ అవి పడవు. సో అదంతా నేను వీడియోలో చూస్తాను. మన బీస్ట్ ప్యాకింగ్ అందరికీ నిలబడ్డారు. అందరిది అయిపోయింది, నా బండి కోసం వెయిటింగ్. ప్యాకింగ్ ఒకవేళ మీరు ఏదైనా రైడ్ ఇట్లా లేకుండా పర్సనల్గా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ వెళ్తే మీ ప్యాసింజర్ టికెట్ ఉంటే ట్రైన్లో మీతో పాటు క్యారీ చేయండి. బట్ మోర్ దెన్ 2 వెహికల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నాంపల్లికి వచ్చి మీరు వెహికల్ వేసుకోవాలి. ఎందుకంటే మోర్ దెన్ 2 ఉంటే మీకు ఏమైనా పాసిబిలిటీస్ తక్కువ 3 వెహికల్స్ ఎట్ ఏ టైం లోడ్ చేయడానికి. సో బెటర్ నాంపల్లికి వచ్చి ఇక్కడ వేసుకుంటే ఏంటంటే మీకు వెహికల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ 0. ప్లస్ మీకు మా అంటే ప్రైస్ ఒక 1000 రూపీస్ ఎక్కువ పడుతుంది అక్కడికంటే ఐఆర్సిటీసీ కంపేర్ చేస్తే. బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి బోగీస్ ఉంటాయి.
సో మీ వెహికల్ పైన ఐఆర్సిటీసీ వాళ్ళు వేసినట్టు లోడ్ వేయడం గూడ్స్ ఇట్లాంటివి ఏమి వేయరు. వెహికల్ స్పేస్ వెహికల్కి, గూడ్స్ స్పేస్ గూడ్స్కి. సో బెటర్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్లస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ప్రైజెస్ అయితే ప్యాకింగ్కి అబోవ్ 150cc అయితే అంటే బిలో 150cc 350 రూపీస్, అబోవ్ 150cc అయితే కనుక 450. అండ్ వెహికల్ 350 బిలో 350 అయితే కనుక సీసీ మనకి ప్రైస్ వచ్చేసి 3500 పడుతుంది. అబోవ్ 350cc అయితే 4500. అది మన ప్రైస్. సో మీకు మమ్మల్ని రిఫర్ చేసుకుంటే మీకు ఆ ప్రైస్ వస్తుంది. లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళారంటే మోర్ దెన్ 5000 పడుతుంది, ఇదైతే పక్కా. బట్ ఆ ప్రైస్ వచ్చేసి ఎక్స్క్లూడింగ్ ప్యాకింగ్. ఆ ప్రైస్ వేరు, ప్యాకింగ్ వేరు. సో ఇది నోట్ చేసుకోండి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెహికల్స్ ప్యాకింగ్ అయిపోయింది. ఇది మన బీస్ట్, ఇది షఫీ అన్న బండి, ఇదేమో నరేష్ అన్న బండి, ఇదేమో విక్రమ్ అన్న బండి, ఇదేమో విష్ణు అన్న బండి. 5 బండ్లు ప్యాక్ అయిపోయినాయి. ఇంకా మేము బైక్ది పేమెంట్ చేసేసి మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. ఆల్రెడీ టైం 8 కావస్తుంది. సో ఇంకా వెళ్ళిపోతాం, వర్షం కూడా పడేటట్టుంది. బైక్ ప్యాకింగ్ అయిపోయింది. అండ్ ఈరోజు ఎక్కదు ఈ ట్రైన్లో, రేపు ఎక్కుతాయి మనవి. రేపు లోడ్ అవుతే మనకి మేము ట్యూస్డే అక్కడ దిగిన టైంకి, అంటే మేము ట్యూస్డే మార్నింగ్ అక్కడ 6 or 7కి దిగుతాము. బట్ మా వెహికల్స్ 340కి అక్కడ దిగిపోతాయి. అంటే కోచ్లో అంటే కోచ్ అక్కడ ఆగుంటుంది. మేము వెళ్ళిన తర్వాత మా ముందు అన్లోడ్ చేస్తా అన్నాడు. మంచి ఫ్రెండ్ అయిపోయాడు. మాకైతే వెహికల్ సేఫ్గా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంతటితో ఈ వ్లాగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.